ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన అన్ని పథకాలను దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి క్రమంలో పేదవాళ్లకు సంబంధించిన విషయంలో ప్రధానంగా అనేక సందర్భాల్లో మనం చెప్పాం. అనేక పోరాటాలు కూడా చేశారు. కనీసం రేషన్ కార్డు అనేటువంటి విషయం మామూలు విషయం కాదు. ఎందుకంటే పిల్లల చదువుకు సంబంధించిన విషయం కావచ్చు, ప్రతి పథకానికి రేషన్ కార్డే ముడిపడి ఉన్న సందర్భంలో రేషన్ కార్డులు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అటువంటి రేషన్ కార్డులను ఈరోజు లిమిట్ లేకుండా ప్రతి పేదవాడికి, అన్ని కుటుంబాలలో ఉండేటువంటి ప్రతి వారికి కూడా, అర్హులైన ప్రతి వారికి నిరంతర ప్రక్రియగా కొనసాగించడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా పేద ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు సన్న బియ్యం విషయంలో మనం చూసాం. పేదవాడికి సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులలో ఆ దొడ్డు బియ్యాన్ని అనేక అవకతవకలు జరిగేది. అంటే రీసైక్లింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండే. ఈనాడు సన్న బియ్యం ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఎన్ని కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ పేదవాడి సంక్షేమం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా రైతుల విషయానికి వచ్చినప్పుడు కూడా సన్న బియ్యం పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో బోనస్ ఇవ్వటం అనేది కూడా రైతులకు ఒక వరంగా భావించవచ్చు. రైతాంగం కూడా పూర్తిగా చాలా సంతోషాలతో ఉన్నారు. ఇంకా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రతి కార్యక్రమాన్ని కూడా పేదవాడి కింది స్థాయికి చేరేటువంటి విధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రతి కుటుంబం కరెంటు విషయంలో కావచ్చు, ఇంకా ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా కరెంటు, నేను అనుకుంటున్నా మా ఊరు మొత్తంలో కూడా కరెంటు బిల్లులు కట్టేది ఒక 6 కుటుంబాలు మాత్రమే కట్టే పరిస్థితి. మిగతా వాళ్ళందరికీ ఉచితంగానే కరెంటు వసతి ఉంది. ఈ రకంగా పేదవాడికి సంబంధించిన ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరింది సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి. ప్రజలే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను ఎన్నిక చేసుకోవడం ద్వారా ఈ గ్రామంలో ప్రతి గ్రామం పోటీపడి మా గ్రామంలో అత్యధిక మెజారిటీ చూపించి ఇంకా అత్యధికమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఈ గ్రామానికి చేర్చుకోవాలనే ఒక చిత్తశుద్ధితో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.